సో ఫ్రెండ్స్, బెంగళూరులో ఏదైతే ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాల్ చేసామో ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. స్కిడ్ మోడల్ ఇన్స్టాల్ చేసాము ఇక్కడ. సో సార్తో మాట్లాడదాము. ఈ లొకేషన్ పేరు ఏంటి అండ్ ఇది పెట్టుకోవడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఇది పెట్టిస్తున్నారు అండ్ ఎట్లా మమ్మల్ని అప్రోచ్ చేయాలి అండ్ కాంటాక్ట్ నెంబర్స్. సార్ మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే, ఈ ఏరియాని ఏమంటారు సార్? బి వసల్లి, సజ్జాపుర. సజ్జాపుర, బెంగళూరు సజ్జాపుర. ఓకే, ఎలా అనుకున్నారు సార్ వాటర్ సాఫ్ట్నర్ అనేది, ఎందుకు పెట్టుకున్నారు? చాలా నాకు ఏంటంటే మా ఈ బాత్రూమ్స్ అంటే కట్టి సంవత్సరం అవుతుందండి ఇది, మా బిల్డింగ్ కట్టి. సో అన్ని నేను కాస్ట్లీ మెటీరియల్స్ వాడాను లోపల, ట్యాప్లు అనగా అన్నీ చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డ్యామేజ్ అయిపోయి స్టేజ్కి వెళ్ళిపోయినాయి. సో చూస్తే మాకు ఏంటంటే వాటర్ హార్డ్గా ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే శుద్ధి కూడా ఎక్కువ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. దానికి ఏం చేశానంటే నేను చాలా రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత నాకు తేజ గారు వే ఆఫ్ వర్క్ కానీ ఆయన ఇచ్చే ప్రైస్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకోటి ఏంటంటే దీనికి వెళ్ళడానికి కారణం ఏంటంటే నేను మెయింటెనెన్స్ ఫ్రీ. నాకు మెయిన్ ఏంటంటే వాటర్ వేస్ట్ అవ్వకూడదు, అదొకటి నాకు కన్సర్న్. ఎందుకంటే వాటర్ వేస్ట్ అయితే మనకి చాలా ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే అది కాస్ట్లీ కాబట్టి. సో అందుకు నేను ఏంటంటే దీనికి వెళ్ళాను. బట్ డే 1 నుంచి తేజ గారు చేస్తున్న అదే ఫాలో అప్ అంటే తేజ గారు సర్వీస్ అంటే నేను అప్రోచ్ అయిన విధానం, ఆయన మాట్లాడే విధానం కానీ, సో అంటే నేను రేజ్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికి చాలా పేషెన్స్తో ఆన్సర్ చేసి ఫైనల్గా నాకు హ్యాపీగా ఉన్న ప్రైస్కి ఆయన ఇచ్చారు. అంతా కూడా మెటీరియల్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్న మెటీరియల్ వచ్చింది. సో నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ అండి. సో వెరీ వెరీ గుడ్, యాక్చువల్లీ సర్వీస్ ఈజ్ వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫాలో అప్, ఇట్ ఈస్ interaction is very good. Clarifying the customer questions is very good. So many, actually what I found is he is very much knowledgeable person, so in this segment. So I am very much happy for this. Thank you sir. Thank you so much. Thank you. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సజ్జాపుర లొకేషన్ బెంగళూరుకి నియర్ బై అవుటర్స్ లో ఉంటుంది ఇది లొకేషన్. ఇక్కడ సాల్ట్ అనేది ఎక్కువగా ఉంది, బ్యాక్టీరియా కూడా ఉంది. సో ప్రతి కన్స్ట్రక్షన్ లోను బోర్ వాటర్ ఉంటుంది. సో బోర్ వాటర్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్నర్ పెట్టుకుంటే మీకు ట్యాప్స్ బాగుంటాయి, హెల్త్ బాగుంటుంది, వాటర్ డిఫరెన్స్ అవ్వకుండా మీకు వాటర్ అనేది ఫ్రెష్గా వెళ్తుంది అండ్ ఎలాంటి మెయింటెనెన్స్ లేదు, ఇందులో ఎలాంటి అయాన్స్ అనేది పాడవ్వమన్నట్టు. సో మీకు ఈ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. వితిన్ 24 hours లో మోస్ట్లీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేస్తాము. ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, బెంగళూరులో ఆల్రెడీ ఇది నా 3rd ఇన్స్టాలేషన్ అండి. ఆల్రెడీ 2 ఇన్స్టాలేషన్స్ అయిపోయాయి, ఇది 3rd ఇన్స్టాలేషన్. మీకు ఈ ఇన్స్టాలేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి, ఒకవేళ దీని ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ నెంబర్ కావాలన్నా సరే సార్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాము. ఆఫ్టర్ సర్వీస్ కూడా మనం దీని యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తామండి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, స్కిడ్ మోడల్ ఒకటి, వాల్ మౌంటింగ్ ఒకటి. సో ఇక్కడ స్కిడ్ మోడల్ వస్తుంది కాబట్టి స్కిడ్ మోడల్ పెట్టాము. సో దాని కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, వాల్ మౌంటింగ్ కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్లంబింగ్ అనేది మేము చూడమండి, ప్లంబింగ్ మెటీరియల్ ఏదన్నా కస్టమర్ ఇప్పించాలి. సో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, మోటార్ హెచ్పిని బట్టి డివైస్ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఫస్ట్ సార్ నన్ను కన్సల్ట్ అయినప్పుడు చాలా చిన్న సైజ్ అనేది మాకు అడగడం జరిగింది. ఇంకా వేరే కంపెనీ వాళ్ళకి సార్ వాళ్ళకి సజెస్ట్ చేశారంట. సో నేను తర్వాత మోటార్ ప్రెజర్ దాని యొక్క హెచ్పిని బట్టి, దాని యొక్క ప్రెజర్ని బట్టి ఈ 9000 LPH అనేది సజెస్ట్ చేశాను. అండ్ వేరే దగ్గర ఉండి ఆయనకు వచ్చింది 4000 LPH డివైస్. సో అది కూడా ఒకసారి విందాం. మరి ఆ బడ్జెట్లో చూసుకున్న విధంగా ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది చూసుకోవడానికి. ఓకే, సో నేను యాక్చువల్గా ఇంకొక వెండర్ దగ్గరికి వెళ్ళాను. సో ఆ వెండర్ ఏంటంటే సేమ్ క్వాలిటీ, సేమ్ మెటీరియల్ అని చెప్పేసి చెప్పారు. కానీ అదేంటంటే ఈ పైప్ కూడా బ్లాక్ కలర్లో ఉంది. ఇప్పుడు ఎస్ఎస్ అంటే ఈ కలర్లో ఉండాలి, ఎస్ఎస్ పైన కోటింగ్ అన్నారు బ్లాక్ కలర్. అక్కడ నాకు సాటిస్ఫై కాలేదు నేను. సో ఇంకోటి ఏంటంటే మనం ఏం అడిగినా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ సార్ అన్నారు, డిఫరెన్స్ ఏమీ లేదని. నేను ఏంటంటే ఓపెన్గా ఈయన పెట్టింది కొటేషన్ వాళ్ళకి పంపించి, వాళ్ళు పెట్టిన కొటేషన్ వీళ్ళకి పంపించి, మీరే నాకు క్లారిఫై చేయండి, మీరే నన్ను కన్విన్స్ చేయండి, సో నా కొరీస్ అన్ని క్లారిఫై చేయండి అని చెప్పాను. సో చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మిగతా వాళ్ళు ఇస్తుంది ఇంత సైజ్ లేదు, ఇది 4.5 inch, ఇది ఇంత సైజ్ లేదు, ఈ క్వాలిటీ లేదు, హెవీనెస్ లేదు. సో అక్కడ నేను ఏంటంటే నాకు తేజ గారు ఏమైతే చెప్పారో దానికి నేను కన్విన్స్ అయ్యాను. మిగతా వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్ అన్న. ఎందుకంటే ఇందులో మనకి యాజ్ ఎ కస్టమర్గా, ఎందుకంటే మనం ఈ ఫీల్డ్లో లేం కాబట్టి మనకు తెలియదు, వాళ్ళు వేసిందే మనం మంచిదని అనుకుంటాం, వాళ్ళు ఏది వేస్తే అది మంచిదని అనుకుంటాం.
కానీ బట్ I was not satisfied with their actually answers. So that is why, but whatever the Teja sir mentioned, right, he has given is almost like whatever he promised, same thing he had put. And additionally, like what are all the things I told him to do, some so pipes and all in a proper way, so he has done. And actually now if you see, now there is no leakages, there is no kind of any loose connections or something. So that is what actually we need, because at the end what we will see is happiness, right? If we go to the, because if you go to the corporate companies, right, but they will promise it, but the service we cannot expect. You raise a request, sir, we will come tomorrow, today, or something like that, they'll say. But Teja, we are interacting directly with the Teja sir, so that is a one good thing. So it is like a no need to raise any requests or something like that. So directly if we call, then he will come and support. But I saw many videos of Teja sir, because in his YouTube many videos are there. I almost saw more than 10 videos. So like wherever whatever the video, right, customers were very happy, and he was resolving all the issues. Okay, so that is why now actually I convinced Teja sir, and then I installed this one. థ్యాంక్ యూ సార్. Thank you for help, sir. Thank you, sir. Thank you. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు ఇంకా వాటర్ సాఫ్ట్వేర్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిందంటే తేజ ఆక్వా సొల్యూషన్స్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా వీడియోస్ వస్తాయి. వాటర్ రిలేటెడ్ ఇంకే సబ్జెక్ట్ కావాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తేజ ఆక్వా సొల్యూషన్స్. మళ్ళీ మనం బెంగళూరు లొకేషన్ సర్జాపురాలో ఉన్నాం. ఇక్కడ ప్రజెంట్ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చామండి. సో స్కిడ్ మోడల్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన విత్ ఇన్ 24 hours మనకి ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేసుకొని క్లోజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ వచ్చేసాము. నైట్ 1:30కి మనం రీచ్ అయ్యాము, అండ్ ఎర్లీ మార్నింగ్ 6:30కే చూస్తున్నారు కదా స్నో ఎలా వస్తుందో ఒకసారి. సో ఈ వర్క్ ఏంటంటే వీళ్ళకి కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉంది బెంగళూరులో చాలా వరకు. సో దానికి ఈ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్, సో దీనికి మీన్స్ సైజ్ ఇంపార్టెంట్ ఉంటుంది. సైజ్ లో మనం పెట్టేది 9000 LPH హెవీ ప్రొడక్ట్. సో చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు, సైజ్ చిన్న సైజ్ ఇచ్చేది 9000 అంటున్నారు. అది కాదండి, ఇలా ఉంటుంది ఈ ఎలక్ట్రోడ్ అనేది, చాంబర్ అనేది ఇది విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఆఫ్ సో చూస్తున్నారు కదా ఈ చాంబర్ SS316L అండ్ ఈ ఎలక్ట్రోడ్ చూడండి ఎంత హెవీగా ఉంటుందో. నార్మల్ గా అందరు చూపించేది మీకు చిన్న చిన్న చూపిస్తారు, అది మోసం చేసినట్టే. 9000 LPH అంటే చాలా హెవీగా ఉంటుంది. ఎలక్ట్రోడ్ 2 inches డయాసో ఉంటుంది, టైటానియం ఎలక్ట్రోడ్. మనం దీంట్లో ఏ కెమికల్ వాడటం లేదు, ఓన్లీ టైటానియం ఎలక్ట్రోడ్ అండ్ SS చాంబర్ మధ్యలో పవర్ సప్లై ద్వారా దీంట్లో ఉండే స్కేల్ కాల్షియం మెగ్నీషియం అయాన్స్ ని బ్రేక్ చేసి మీకు వాటర్ అనేది ఫ్రెష్ అవుతుంది అండ్ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. ఎలాంటి కెమికల్ మనం వాడాల్సిన అవసరం లేదు అండ్ ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. ఒక ఎలక్ట్రోడ్ యొక్క లైఫ్ టైం 10,000 hours అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ చూసుకుంటే మీకు 20 years ఈజీగా ఉంటుంది. అండ్ ఒక అపార్ట్మెంట్ అయినా సరే మీకు 15 years వరకైనా వర్క్ చేస్తుంది, పాడయ్యేది కాదు. అండ్ మెయింటెనెన్స్ తక్కువ. మీకు వర్క్ చేస్తాము, మీకు చేసిన తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు ఇప్పిస్తాం. సో చూస్తున్నారు కదా ఈ బ్యాక్ ఫిల్టర్స్ అంటారు వీటిని. సో స్పన్ ఫిల్టర్ అండ్ బ్యాక్ ఫిల్టర్ హెవీగా ఉంటాయి. మీకు కస్టమైజ్ అనేది చేయించాను దీన్ని. మీరు చూస్తున్నారు కదా హెవీ క్వాలిటీ. దీనిపైన బ్రాస్ కోటింగ్ అనేది నేను చేయించాను. మనకి స్క్రూస్ ఎప్పుడు ఫిట్టింగ్ చేసినా మనకి లూజ్ అవ్వకుండా ఎప్పటికీ టైట్ గా క్వాలిటీగా ఉంటుంది. ఈ బాడీ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. దీని లోపల మనకి మీకు స్పన్ పెట్టుకోవడానికి కూడా ఒకటి సపరేట్ గా ఇలా ఒక ఓరింగ్ ఇచ్చాను. సో మీకు బయట దొరికే క్వాలిటీ కంటే చాలా క్వాలిటీ బాగుంటుంది దీంట్లో. సో మీరుగా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్ గా బయట దొరికే ఫిల్టర్స్ కంటే హెవీ క్వాలిటీ మనం వాడేది. ప్రతిదానికి ఇది బ్యాక్ ఫిల్టర్, అది స్పన్ ఫిల్టర్ అండి. బ్యాగ్ అనేది కూడా చాలా బాగుంటుంది, అసలు డ్యామేజ్ అవ్వకుండా. సో ఇది బాడీ ఇలా ఉంటుంది బ్యాగ్ ఇది.
దీని లోపల మనకి బ్యాగ్ అనేది ఈ విధంగా ఉంటుందంటే చాలా హెవీ క్లాత్ తో రెడీ అయి ఉంటుంది ఇది. దీని లోపల మనకి స్పీడ్ ప్రెజర్ గేజ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఏంటి అంటే మీకు ప్రెజర్ ఎలా ఉందో అనే దాన్ని బట్టి కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. మీకు వాటర్ లో ప్రెజర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది క్లారిటీ ఉంటుంది. సో మీరు క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా మళ్ళీ బ్యాగ్ పెట్టేసి ఇది మీరు డైరెక్ట్ గా దీంట్లోకి పెట్టేసేయాలి. ఇలా బ్యాగ్ పెట్టిన తర్వాత దీనిపైన క్యాప్ ఉంటుంది. క్యాప్ అనేది దీని మీద పెట్టేసి మనకు టైట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో స్పన్ కూడా మీకు ఈ కవర్ అనేది రిమూవ్ చేసి మనకు కొత్త స్పన్ వేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో ప్రజెంట్ కొత్తది ఒకటి వేస్తున్నాం ఇక్కడ. ఇది కాటన్ అండి, టోటల్లీ స్పన్. దీంట్లోంచి వాటర్ అనేది మీకు ఫ్రెష్ అవుతూ వెళ్తుంది. ఫస్ట్ బ్యాగ్ లో ఇసుక పట్టిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో స్పన్ లో వెళ్ళి వాటర్ ట్యాంక్ లోకి వెళ్తుంది. సో ఇది 45 days ఒకసారి మీరు రీప్లేస్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి. ఈ స్పన్ కి ఇలా మనం ఈ రింగ్ అనేది తొలగించి లోపల కరెక్ట్ గా కూర్చోబెట్టాలి. ఇది పెట్టడం వల్ల ఏంటంటే మీకు బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఈ హోల్లో లోపల చూసుకోవాలి, మనకి కరెక్ట్ గా పెడితేనే కూర్చుంటుంది, లేకపోతే వాటర్ లీకేజ్ అవుతుంది. సో దీనికి కూడా మనకి ఇలా ఒక క్యాప్ అనేది వస్తుంది. క్యాప్ పెట్టిన తర్వాత మనం పైనుండి ఈ క్యాప్ అనేది పెట్టాలి. మెయిన్లీ ఒకటి ఏంటంటే మనకి బ్యాగ్ ఫిల్టర్ కి ప్రెజర్ గేజ్ వస్తుంది, స్పన్ ఫిల్టర్ కి ప్రెజర్ గేజ్ రాదు. అది క్లారిటీగా ఉండండి, ఎందుకంటే ఉల్టా చేశారనుకోండి మళ్ళీ పగిలిపోయే సిచ్యువేషన్ ఉంటుంది, వాటర్ వెళ్ళదు. సో అది ధ్యానం పెట్టాలి మీరు ఎప్పుడైనా సరే. ఇది మీ యాక్చువల్లీ ఎక్కడైతే వాల్ మౌంటింగ్ ఆప్షన్ లేదు చూసారు కదా, ఇక్కడ మనకి వాల్ మౌంటింగ్ చేయడానికి ఆప్షన్ లేదు ఇక్కడ యాక్చువల్లీ. సో దీనికోసమని మనం ఎలక్ట్రోలాసిస్ లో ఇది ఏదైతే స్కిడ్ అనేది మోడల్ చూస్తున్నామో, సో ఎవరికైనా వాల్ మౌంటింగ్ ఆప్షన్ లేదో వాళ్ళకి స్కిడ్ మోడల్ పెడతాము ఎప్పుడైనా సరే. ఇలా పెట్టడం వల్ల మనకి క్లీనింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా 2 types ఉంటాయి. 202 స్కిడ్ కూడా ఉంటుంది అండ్ 304 ఉంటుంది. మనం వాడింది మాత్రం 304. అండ్ రికమెండెడ్ ప్రకారం ఎవరికైతే 304 కావాలో వాళ్ళకి కాస్ట్ ప్రకారం తీసుకుంటాము. ఒకవేళ తక్కువ కాస్ట్ లో వెళ్ళాలంటే 202 వెళ్ళొచ్చు. బట్ ద బెస్ట్ క్వాలిటీ ఇస్ 304. ఇది ఎప్పటికీ మనకి జంగ్ అనేది పట్టదు. సో నెక్స్ట్ ఈ ప్లంబింగ్ అనేది, మరి ప్లంబింగ్ ఏదున్నా సరే మన కస్టమర్ ద్వారానే మనం తీసుకుంటాం ఎక్కడైనా సరే. ప్లంబింగ్ అనేది మా త్రూ ఉండదు. ప్లంబింగ్ ఎక్కడ వెళ్ళినా సరే కస్టమర్ కి ఒక రిక్వైర్మెంట్ బట్టి మేము డీటెయిల్స్ ఇస్తాము, అక్కడ ప్లంబింగ్ తీసుకొస్తే మేము వర్క్ అనేది చేస్తాం అన్నట్టు. ఇది స్టిమ్యులేటర్ అంటారండి, మోస్ట్లీ కండిషన్ అని పిలుస్తాం మేమైతే. స్టిమ్యులేటర్ ఇదేంటంటే వాటర్ నుండి అయాన్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, మనకి ఫ్రీ చేస్తుంది. ఇది ఫ్రీ అయిన తర్వాత మనకి చాంబర్ లో వెళ్తుంది. చాంబర్ లో ఏంటంటే స్కేల్ అనేది బ్రేక్ చేస్తుంది. ఈ పవర్ ఎప్పుడైతే వెళ్తుందో స్కేల్ బ్రేక్ అయిపోయిన తర్వాత దాని నుండి మనకి బ్యాగ్ ఫిల్టర్ అండ్ స్పన్ ఫిల్టర్ కి వెళ్తుంది. దీని మధ్యలో మనం ఏం చేస్తామంటే ఒక పంప్ కంట్రోలర్ ఇస్తాము. పంప్ కంట్రోల్ చూపిస్తాను. ఈ కండిషన్ చాలా మంది ప్రొవైడ్ చేయరు, బట్ చేస్తే మాత్రం మనకి వర్క్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది సిఆర్ఐ పంప్ కంట్రోలర్. మనం దీన్ని కూడా ఈ సాఫ్ట్వేర్ కి యాడ్ ఆన్ చేస్తాము. ఎలక్ట్రోలాసిస్ దీని కండిషనర్ అని అంటారు అండ్ ఎలక్ట్రోలాసిస్ సాఫ్ట్వేర్ అని అంటాం మనము. మీకు ఈ పంప్ కంట్రోలర్ కి ఎప్పుడైతే సో ఇది ఎస్ఎంపిఎస్ పవర్ బాక్స్ అండి. మనకి డీసీ అనేది కన్వర్ట్ అవుతుంది. ఏసీని తీసుకొని టీసీ కన్వర్ట్ చేసి మనకి వాటర్ కి డీసీ పవర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో ఎలక్ట్రోడిక్ మనం కనెక్ట్ చేస్తాము. దీని ద్వారానే మనకి వాటర్ లో ఉండే కాల్షియం మెగ్నీషియం అయాన్స్ బ్రేక్ అవుతాయి. దీంట్లో ఒక బజర్ కూడా ఉంటుంది, మీకు ఇండికేషన్ కోసం మేము ఇస్తాము, మీకు వర్క్ అవుతుందని ఒక ఐడియా కోసము. అండ్ దీంట్లో ఫ్యాన్ తిరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు దీని వర్క్ ఎలా అవుతుందో చూసుకోవచ్చు.
చేస్తే కదా